ఐదేళ్లకు ఒకసారి ఖచ్చితంగా అధికారం పగ్గాలు మారడం అన్నది తమిళనాడులో పరిపాటి. ఈసారి కూడా అదే లాజిక్ రిపీట్ అవుతుందా, లేదంటే జయలలిత తరహాలో స్టాలిన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తారా? గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడు నడుస్తున్న పరిణామాలు వేరు. అప్పట్లో డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ ఉండేది, కానీ ఇప్పుడు కథ వేరు. తమ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్న డిఎంకేకు విజయ్ టీవీకే పార్టీ సవాల్గా మారింది. డిఎంకే అధినేత స్టాలిన్ చెన్నై పరిధిలోని కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కొళత్తూరు స్టాలిన్ కు కంచుకోట. ఇక్కడి నుంచి వరుస విజయాలు సాధించారు ఆయన. ఇక స్టాలిన్ కుమారుడు ఉదయనిధి గతంలో పోటీ చేసిన చెపాక్, తెరువల్లికేణి నుంచి బరిలోకి దిగారు. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చెన్నై పరిధిలోని పెరంబూర్తో పాటు తిరుచిరాపల్లి ఈస్ట్ 2 నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. ఇక టీవీకేలో నంబర్ 2గా పాపులర్ అయిన ఆధవ్ అర్జున్ విల్లివాకం నుండి బరిలోకి దిగారు. ఒకప్పుడు అన్నా డిఎంకేలో కీలక నేతగా ఉన్న ఓపన్నీర్ సెల్వం ఈసారి డిఎంకే అభ్యర్థిగా బోడినాయకనూరు నుంచి పోటీ చేశారు. అన్నా డిఎంకే అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో వరుసగా 6 సార్లు గెలిచారు ఆయన. అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బీజేపీ అభ్యర్థిగా మైలాపూర్ నుంచి పోటీ చేశారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ టీఎంకే పార్టీకే పట్టం కట్టాయి. కొన్ని సర్వేలు హంగ్ తప్పదని అంచనా వేశాయి. ఒకవేళ అదే నిజమైతే ఎలా అనే అనుమానంతో అన్ని పార్టీలు రిసార్ట్ రాజకీయాలకు తెరలేపాయి. టీవీకే అభ్యర్థులకు పుంజేరి సమీపంలో ఒక లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్ బుక్ చేశారు విజయ్. గెలిచిన అభ్యర్థులు నేరుగా అక్కడికే రావాలని సూచించారు. డిఎంకే అభ్యర్థులు గీత దాటారనే ధీమా ఉన్నప్పటికీ గెలుపు గుర్రాలు చేజారిపోకుండా స్టాలిన్ ఆల్రెడీ కట్టడి ప్లాన్ ను అమలు చేశారట. అంతేకాదు చిన్నా చితకా పార్టీలను తన దారిలోకి తెచ్చుకుంటున్నారు అన్నది టాక్.